ఒక్కొక్కరికి పగిలిపోయింది. అసలు మీకు వైల్డ్ కార్డ్స్ అని ఎంట్రీ ఇవ్వడమే తప్పనుకుంటా. ఒక్కొక్కరు కూడా అసలు ఇంత మంచి పవర్ ఇచ్చి ఇంత మంచిగా మీరు ఆడాలి, ఆల్రెడీ ఒక 1 మంత్ మొత్తం మీకు ఇదంతా చూపించి ఇదమ్మా అని ఆడేసుకొని ఇదంతా చూపించుకొని మిమ్మల్ని హౌస్ లోకి ఒక ఫైట్ స్ట్రోమ్ లాగా పంపితే మీరు చేసింది చెత్త మొత్తం బూడిదనమాట. అసలు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా నాకు రైట్ అనిపించట్లేదు. అసలు నేను ఒక షార్ట్ వీడియో చేశానమాట. మొత్తం ఇక ఈ సీజన్ మొత్తం ఇలాగే ఉన్నారు, చెత్తగా చేస్తే దానికి ఆల్మోస్ట్ 5 lakhs 6 lakhs వ్యూస్ వచ్చాయి అనమాట. సో మరి దీని కింద చూస్తే అసలు వ్యూస్ కూడా ఉండవు నాకు తెలుసు, కానీ నాకు అనిపించింది మాట్లాడాలని కాబట్టి చేస్తున్నాను. ఫస్ట్ నాకు మాట్లాడాల్సింది ఆ వీడియో గురించి మాట్లాడాలన్నమాట. సో మొత్తం దాంట్లో ఎక్స్పోజింగ్ అవన్నీ చూపించానమాట. సో చూపించేసరికి అసలు ఎట్లా చూస్తున్నారంటే ఒక్కొక్కరు అసలు ఘోరంగా చూస్తున్నారనమాట. అసలు నేనైతే ఇప్పటి వరకు అయితే అన్ని వ్యూస్ అయితే నా ఛానల్లో అయితే లేదు. ఫస్ట్ ఒకటి తర్వాత ఇది రెండోది అనమాట. ఓన్లీ జస్ట్ 2 days లో అన్ని వ్యూస్ రావడం. అసలు తప్పు వాళ్ళల్లో ఉందా మనలో ఉందా చెప్పండి. సో చూపించడం వాళ్ళ తప్పు అయితే చూడడం కూడా మన తప్పే కదా. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. సో నేను ఇవి నార్మల్గా బుర్కాలు వేసుకొని ఇంత వీడియోలు చేస్తున్నా కూడా ఒక్క వ్యూ లేదనమాట నాకు లిటరల్లీ. కానీ అక్కడ ఎక్స్పోజింగ్ అసలు వాళ్ళే పెట్టగానే అసలు ఎట్లా చూస్తున్నారు భయ్యా, మీరు అనే ముందు మీరు చూడకుండా ఉంటే బాగుంటుంది కదా అనేసి నా ఫీలింగ్. సో మీరు ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారో అన్ని ఇలాంటివి పెడితే బాగుండు కదా అని నాకు అనిపిస్తుంది కదా. సో మరి వాళ్ళకి ఇంకెంత రీచ్ ఉంటే గానీ అంతగానం చేయరు చెప్పండి. సో ఫస్ట్ తప్పేమన్నా ఉందా అంటే మనం ఇక్కడ ముందు ఆపేయాలి, మనం చూడకుండా ఉంటేనే బెస్ట్ అనేది నా ఫీలింగ్ అనమాట. ఇక మెయిన్గా నిన్న జరిగిన ఎపిసోడ్లోకి వచ్చినట్లయితే అసలు చాలా బాగా ఆడారనమాట ఒక్కొక్కరు కూడా. ఈ సుమన్ గారను గౌరవ్ అయితే చాలా బాగా ఆడారు. అసలు నిజంగా నేను స్టన్లో ఉన్నానమాట. లాస్ట్లోకి వచ్చి ఫస్ట్గా విన్న కూడా నిజంగా ఉత్తరం మనకి ఏదైనా కూడా అసలు తొందర ఉండకూడదు అనేది దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఆయిషా నిజంగా నాకు నిన్నే డైరెక్ట్గా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మరి ఆల్రెడీ ఇక్కడ టీవీ సీరియల్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా, నువ్వు ఎందుకనో అంతగానో ఏడ్చి షో చేసావు నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇది షో కేస్ లాగే ఉంది. ముందు అందరిని అనే ముందు నువ్వు కొంచెం చక్కగా ఉండి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. నిజంగా నాకు అదే అనిపించింది. సో ఇట్ట కొట్టుకొని అట్ట కొట్టుకొని అది చేసి ఇది చేసి ఎంత చిరాకు పడ్డావు, ఎంత నీ హార్ట్లో ఉన్నదంతా బర్స్ట్ అయిపోయి ఎంత ఏడ్చావు. మరి మిగిలిన వాళ్ళకి కూడా అంతే ఉంటుంది కదా. సో నువ్వు ఇప్పుడు ఏడుస్తావు కలుగుతావు అది ఇదే ఓకే. స్పోర్టివ్ స్పిరిట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏడ్చేసావు అప్పటి వరకు అయిపోయింది మొత్తం మర్చిపోయావు అది నచ్చింది. కానీ అది ఏడవడం ఎందుకు, మరి ఏడవడం కూడా ఆపేయచ్చు కదా నువ్వు అంత స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నదానివి అయితే. సో ముందు అందరికీ ఎమోషనల్ అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎంత గట్టిగా ఉండైనా ఏడవకుండా అయితే ఉండదు. సో నువ్వు అంతా చూసేసి ఇక్కడికి వచ్చేసి బాగా ఏడుస్తున్నావు, నెక్స్ట్ సీరియల్ ఆల్రెడీ నడుస్తున్నాయి ఇక్కడ ఎందుకు నడుపుతున్నావు అది ఇది అని చెప్పేసరికి చాలా మందికి హర్ట్ అయింది అనమాట. సో నువ్వు కూడా కరెక్ట్గా ఉంటే బాగుండేది కదా అంటే నాకైతే అనిపించింది. రమ్యాన్ని ఏం కోరుకుంటావు, రమ్యాన్ని ఏం కోరుకుంటా, నువ్వే నాకు కావాలి ఆమె ఏమన్నా పీకి పెట్టిద్దా నాకైతే అర్థం కాలేదు. ఆమె కోసం ఎందుకంతా ఆమె ఆడింది లేదు, ఆమె చేసింది లేదు, జస్ట్ అందులో పోయి పడుకున్న దానికి నువ్వు నాకు కావాలో అని 4-5 ఓడిపోవడం అసలు నాకేంటంటే చీప్గా అనిపించింది. ఒకళ్ళ కోసం అమ్మాయి నాకే కావాలి అని మీరు అనుకోవడం ఏంది. అసలు ఎటువైపు బలంగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. అసలు వీళ్ళని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట. సుమన్ గారు గౌరవ్ గారు గెలుస్తారని కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చూసారా ఎలా జరిగిందో. విధి మాత్రం అలాగే ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైతే విన్ కారు అనుకుంటారో వాళ్ళే విన్ అవుతారు. సో చూడండి ఈ కప్పు కూడా ఎవరికో ఒకరు అసలు వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకే వస్తుంది చూడండి ఖచ్చితంగా. ఇక అయిపోయారు అబ్బా క్యాప్టెన్సీస్ అయితే ఇద్దరు అయిపోయారు అనమాట. సుమన్ గారు గౌరవ్ గారు అయితే క్యాప్టెన్సీస్ అయిపోయారు, ఇద్దరు కెప్టెన్లు ఈ 6th week కి. కానీ మన నిఖిల్కి ఇచ్చిన పవర్ ద్వారా సో మీరు కెప్టెన్ కావాలనుకుంటే అందులో ఒకరికి పోటీ చేయాలి అనేసి చెప్పారనమాట. చాలా తెలివిగా నిఖిల్ గౌరవ్నే ఎంచుకున్నారు. అదే బెస్ట్, టగ్ ఆఫ్ వార్ ఉంటేనే బెస్ట్. ఇక్కడ సుమన్ గారితో గెలిచి అబ్బా వీక్ పర్సన్ తీసుకొని గెలిచాడు అన్న పేరు అయితే తీసుకోవద్దు అనమాట. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ ఇది కాకపోయినా కూడా నెక్స్ట్ టైం అయినా కూడా తనే కంటెండర్ అయ్యి తనే కెప్టెన్సీ అయ్యే దమ్ము తనలో ఉందన్నమాట. సో ఖచ్చితంగా నో ప్రాబ్లం, ఒకవేళ విన్ ఆర్ లూస్ నో ప్రాబ్లం అన్నట్టే సెలెక్ట్ చేసుకున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో గౌరవ్కి ఏంటంటే అందరూ ఏమనుకున్నారంటే సో తను ఆల్రెడీ గెలిచేసాడు కదా, తను కష్టం కదా, సో తనకి ఇస్తే బాగుండు అనేసి అందరూ అనుకున్నారు. ఇక రీజన్స్ కూడా చెప్పుకుంటే ఇంకొంచెం హౌస్లో డిస్కషన్స్ ఎక్కువ అయ్యాయి అనిపించింది. సో లైట్గా అలా పెట్టేయడం వల్ల నాకైతే అనిపించలేదు అంతగా. సో ఇక గౌరవ్ గుప్తా అయితే మన క్యాప్టెన్ అయిపోయారు అనమాట. ఇద్దరు క్యాప్టెన్స్ ఈ 6th week. ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇక నిన్నేం లేదు అంత ఇదే డిస్కషన్స్ ఇవే జరుగుతున్నాయి అనమాట. ఇక అసలు ఈ పవన్
ఈ రమ్య మధ్య అమ్మో నార్మల్ గా లేదు అసలు. ఈ రమ్యకి ఎందుకమ్మా ఎవరికో ఒక దానికి పుల్ల పెట్టడం తప్ప నువ్వు ఆగవమ్మా తల్లి, నువ్వు అసలు ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి? సో ఫస్ట్ నువ్వు సక్కగుండమ్మా, తర్వాత అందరికి నీతులు చెప్దు కానీ ముందు రాసుకొని పూసుకొని నువ్వు తిప్పుకోవడం మానేసి, ముందు పుల్లలు పెట్టడం మానేసి ఫస్ట్ నీ గేమ్ నువ్వు ఆడు, అప్పుడైతే నువ్వు కరెక్ట్ గా ఉన్నావని జనాలు నమ్ముతారు. ఆల్రెడీ నీకు నోడిదూలు ఉంది, ఈ నోడిదూలతో ఇంకెంత కాలం సర్వైవ్ అవుతా నాకేం తెలియదు కానీ కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్ అనేది నాకు అనిపిస్తుంది. ఇక చించి పడేశారు, మామూలుగా వణికిపోలేదు రమ్య అయితే, నిజంగా కరెక్ట్ గా అనిపించింది, కరెక్ట్ గా మాట్లాడారు అనిపించింది కానీ ఇంకొంచెం పస్ ఏదో తగ్గినట్టు అయితే నాకు అనిపించింది అనమాట. సో రమ్య ఇప్పుడు ఎక్కడైనా కూడా మంచి నేషనల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం మనం, సో మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాము, అందరు నేషనల్ టెలివిజన్ ఇది, అందరు చూస్తారు. ఒక అబ్బాయి మీద ఇలాంటి ఇక్కలు వేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా? సో కొంచెం నువ్వు ఆలోచించుకొని మాట్లాడితే బెటర్ అనమాట. సో దాని గురించి అందరూ అయితే నాగార్జున సార్ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. ఇంకొంచెం కౌంటర్ బాగా ఇచ్చుండి బాగా ఫైట్ చేసి ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. ఇక ఈ పవన్ ఈ రీతు దాంట్లో పుల్లలు పెట్టడం మాత్రం అస్సలు మానట్లేదు మనక్క. సో ఇక ఇందులో అయితే క్లారిటీ వస్తుంది మనకైతే, ఇందులో అయితే నాకు అనేది అనిపిస్తుంది అనమాట ఇవాళ ఎపిసోడ్లో. ఎందుకంటే డెమోను తను ఆల్రెడీ నేనైతే అలాంటివి ఏం లేదు, రిలేషన్షిప్ అనేది ఏం లేదు, నేను జస్ట్ కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటున్నానని తను అన్నాడు. సో తనైతే కరెక్ట్గా ఉంది రీతు. కానీ ఇక్కడ తను చూపించేది ఎట్లా ఉందంటే సో లవ్ లాగా అనిపిస్తుంది అనమాట. కానీ తన మనసులో ఏముందో మనం అయితే చెప్పలేం కాబట్టి సో ఆడియన్స్ అయితే నమ్మట్లేదు తనని. బకరా అయ్యాడు మన పవన్ అయితే. ఇమాన్యుయల్కి తనుజాకి బాగానే ఉందన్నమాట. మాధురిని అయితే మామూలుగా వేసుకోలేదు, ఇంకా చాలా గట్టిగా వేసుకుంటే బెటర్ అనిపించింది. ఏదో పైన తిడుతున్నట్టు అనిపించింది, కానీ ఇంకా కొంచెం కరెక్ట్ గా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. అదైతే మిస్ అయింది ఈ సీజన్ లో. మరి మీరేమనుకుంటున్నారు? మరి నిన్నటి ఎపిసోడ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే నేను ఏమైనా మిస్ చేశాను ఆ పాయింట్స్? మరి వాళ్ళ రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోవడం మర్చిపోకండి గాయస్. నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం, బాయ్.